సమయంలో నీకు ఆత్మ ద్వారా మాతో మాట్లాడి ఆదరణ, హెచ్చరిక, క్షమావృద్ధిని కలిగించి నీ నామాన్ని మహింపరచుకోమని, ఆది అంతం తోడును సహాయం చేసి కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. కూడా వచ్చిన మీ అందరికి వందనాలు, మరి ప్రభుని వందనాలు. సమయంలో మనం అందరమే దేవుని వాక్యాన్ని భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. మీరు బైబిల్ తీసుకోండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా మనం శ్రద్ధగా ఆయన మాటలు ఆలకిద్దాం. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా నడుచుకోవటం మనకి ఎంతైనా కూడా మంచిది. ఈరోజు మనము ఒక చక్కని సందేశాన్ని ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. చూడండి, అతిశయపడుట మంచిది కాదు అనే విషయాన్ని గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతా ఉన్నాం. అతిశయపడటం అంటే మనం గర్వపడటం. గర్వపడటం మంచిది కాదట. కానీ ఎప్పుడు మంచిదో ఎప్పుడు మంచిది కాదు కూడా ఈరోజు నేను మీతో చెప్తాను. చూడండి, దేవుని వాక్యం చూద్దాం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కు 2:4. వారు చూడండి, తమలో తాము అతిశయపడకూడదట. వాళ్ళు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతివంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. మనల్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయంగా ఉండకూడదు. తమలో తాము ఎవరు అతిశయంగా ఉండకూడదట. తర్వాత రెండో విషయాన్ని మనం చూస్తే, మనం కలిగిన మనుషులు ఎందుకు కూడా మనం అతిశయపడకూడదట. చూడండి, 1 కొరింథీ 3:21. 1 కొరింథీ 3:21. కాబట్టి చూడండి, ఎవడనో మనుషులు ఎందుకు అతిశయించకూడదు. చూడండి, ఇక్కడ మనుషులు ఎందు వాళ్ళు అతిశయపడ్డారట, వాళ్ళ యొక్క సంఘంలో. కాబట్టి ఎవరు కూడా మనుషులు ఎందు అతిశయ పడకూడదట. ఏ మనిషిని బట్టి మనం అతిశయపడకూడదు. ఎందుకంటే అది మనకు మంచిది కాదట. తర్వాత మనకు కలిగిన ఘనతను బట్టి అతిశయపడకూడదట. చూడండి, ఒక మాట కూడా మనం చూద్దాం. జకరియా 12:7. జకరియా 12:7. చూడండి, ఏంటంటే తమ కలిగిన ఘనతను బట్టి వారు అతిశయపడుకున్నట్లు మొదట యూదా వారిని రక్షించాడంట. అంటే కొంతమందికి ఘనత వచ్చే కొంది వాళ్ళకి గర్వం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళకి పేరు వస్తూ ఉందనుకోండి, మంచి పేరు వస్తుంది అనుకోండి, ఆ పేరు కూడా గర్వాన్ని తీసుకొస్తుంది. మనిషికి మనకు ఒక మంచి పేరున్నా కూడా అందరూ మనల్ని గొప్ప గొప్ప అంటున్నారు అనుకోండి, మంచి మంచి అంటున్నారు అనుకోండి, పొగడుతూ ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మన లోపల ఒక గర్వం అనేది వస్తూ ఉంటుంది. కానీ అది కూడా మనకు మంచిది కాదట. ఘనతను బట్టి కూడా మనము అతిశయించుట మంచిది కాదు. ఎందుకంటే మనం ఏ పాటి వారము అదంతా దేవునికే మహిమ. తర్వాత చూడండి, దేవుని వాక్యం చూద్దాం. దానియేలు 5:20. అధికారాన్ని బట్టి అతిశయించకూడదంట. దానియేలు 5:20.
ఉమ్, ఉమ్. చూడండి, అతనికి ప్రభుత్వం ఉందని, అధికారం ఉందని అసహ్యపడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే దాన్ని తీసేశాడు. దీన్ని, ఆ ప్రభుత్వాన్ని తీసేశాడు, అధికారాన్ని తీసేశాడు. కాబట్టి ఒకవేళ మనకు అధికారం వచ్చినా మనం అసహ్యపడకూడదు. ఆ అధికారం దేవుడు తీసేస్తాడు. అధికారం ఉందలే నాకేమని మనం అతిశయపడ్డామంటే అసలు ఆ అధికారాన్ని తీసేస్తాడంట, ఆ ప్రభుత్వాన్ని తీసేస్తాడట. కాబట్టి అధికారాన్ని బట్టి కూడా మనము అతిశయపడకూడదు. కొంతమంది వారికి అధికారం ఉంటే వాళ్ళని పట్టలేం, వాళ్ళు అంత అతిశయంగా ఉంటారు. కానీ అలా అతిశయపడితే నెక్స్ట్ టైంలో దేవుడు తీసేస్తాడంట వాళ్ళు. తర్వాత చూడండి, మనం ఇంకో మాట కూడా చూద్దాం. సామెతలు 27:1. చాలు. రేపటి దినం గురించి కూడా మనం అతిశయపడటానికి లేదంట. రేపేం జరుగుతుందో మనకు కూడా తెలియదు. కాబట్టి అందుకని రేపటి దినం గురించి మనం డమ్మమైన మాటలు మాట్లాడటానికి లేదు. అప్పుడు దేవుని సిద్ధమైతే అలాగ జరుగుతుంది, ఇలా జరుగుతుందని చెప్పాల్సిందే మనం. ఆ తర్వాత విషయాన్ని చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. ఇర్మియా 9:23. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి, చదవండి. జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అసహ్యింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. చూడండి, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. 1 జ్ఞానం, 2 బలం, 3 ధనం. ఒకటికి జ్ఞానం ఎక్కువ ఉందనుకోండి, వాడు మాట వినడు, వాడు చాలా అతిశయపడతా ఉంటాడు. ఎందుకంటే నేను చాలా తెలియగలవాడిని, నేను చాలా తెలియమంతుడిని అని చెప్పి చాలా అతిశయపడతా ఉంటాడు అతను. కాబట్టి అలా అతిశయపడటానికి లేదంట. బలం ఎక్కువ ఉందనుకోండి, పట్టమంట నాకు కూడా లెక్కేలా అని మాట్లాడుతుంటాడు. ఎందుకంటే వాడు ఒంట్లో ఏముంది, బలం ఉంది. ఆ బలం ఏం చేస్తుందంటే చాలా అతిశయింపు చేస్తుంది వాడిని. ఎందుకంటే ఒంట్లో ఏముంది, అంత బలం ఉంది కాబట్టి. అందుకని బలం గలవాడు బలాన్ని బట్టి అతిశయించకూడదంట. ఎందుకంటే బలం శాశ్వతం కాదు. ఉంది, బలం శాశ్వతం కాదు, జ్ఞానం శాశ్వతం కాదు. ధనం, ఐశ్వర్యం గురించి చెబుతున్నాడు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేవుడిచ్చే ఇచ్చు మనకి తప్పులేదు. ఇప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చు, మనకు బలం ఇచ్చు, ఐశ్వర్యం ఇచ్చు, తప్పులేదు. కానీ దాన్ని బట్టి మనము అతిశయించకూడదంట. జ్ఞానం ఉండదని మనం అతిశయిస్తే మనం వ్యర్థమైపోతాం. బలం ఉందని అతిశయిస్తే బలహీనం అయిపోతాం. ఒకసారి ఆ బలం దేనికి కూడా పనికి రాకుండా పోతుంది. ధనం ఉందని అతిశయించినా కూడా ధనం అక్కడ రాకుండా పోతుంది. కాబట్టి ధనం గలవాడు ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదంట. ఎందుకంటే అది మనం గర్వించదగిన విషయమో కాదు. కాబట్టి జ్ఞానమును బట్టి కానీ, బలమును బట్టి కానీ, ధనమును బట్టి కానీ మనం అతిశయించకూడదు. తర్వాత చూడండి, ఇంకో మాట కూడా చూద్దాం. గలతీ 5:26. వృధాగా ఏం చేయకూడదంట. కొంతమంది ఊరికే గర్వంగా మాట్లాడుతుంటారు, ఊరికే గర్వంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. వృధాగా అతిశయ పడకూడదట. తర్వాత మాట చూడండి, 1 కొరింథీ 27. 1 కొరింథీ 27, 1:27. 1 కొరింథీలో 1వ అధ్యాయం 27వ వచనం.
చూడండి, ఏ ఏ మనిషి కూడా దేవుని కాడికి వచ్చి, అయ్యా నా బలంతో దీన్ని చేశాను, నా తెలివితో దీన్ని చేశాను, నా యొక్క డబ్బుతో దీన్ని చేశాను చెప్పుకున్నట్లు బలహీనమైన వారిని, తునీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఆయన కార్యాలు జరిగించడానికి. ఎబేసీలు రాసిన పత్రిక కూడా చూడండి. ఎబేసీ 2వ అధ్యాయం 8, 9. చూడండి, క్రియల వలన కలిగింది కాదు కాబట్టి రక్షణ బట్టి కూడా ఎవరు అతిశయించడానికి వీలు లేదట. అదంతా దేవుడికే ఆ అతిశయం అదంతా పోవాలి. అయితే అతిశయించాలంటే ఎలా అతిశయించాలి ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇందా చదివారు కదా, ఇర్మియా 9:23 చదివారు, ఇప్పుడు 24 చదవండి. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపబడును. అట్టి వాటిలో నేను ధనంచు వాడిని ఉన్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. చూడండి, అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవా నేనేనని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆయన్ని బట్టి మనం అతిశయించాలంట. ఎవరిని బట్టి? ఆ దేవాది దేవుని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. మీ అతిశయం ఏంది, మీ గర్వం ఏంది అంటే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, దేవుడయ్యా, దేవుడు నాకున్నాడు, న్యాయమైన దేవుడు, సత్యమైన దేవుడు, మంచి దేవుడు, ఆయన నాకున్నాడు, ఆయనే నాకు సహాయం చేస్తాడు, అదే నా గర్వం, ఇంకేం లేదు అని చెప్పాలి. లేదయ్యా నాకు డబ్బు ఉంది, నాకు చాలా మంది జనం ఉన్నారు, నాకు అధికారం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు బలం ఉంది అని చెప్పడానికి లేదంట. ఎందుకని? అలా అతిశయించి వాడు అవన్నీ పోతాయి. ఏంది? అవన్నీ పోతాయి. ఎప్పుడైతే మనలో మనం అతిశయిస్తామో మనం తొలగించబడతాం. ఎప్పుడైతే మనుషులు బట్టి అతిశయిస్తామో వాళ్ళు మనకు దూరం అయిపోతారు. ఎప్పుడైతే మనం అధికారాన్ని బట్టి అతిశయిస్తామో అధికారాన్ని దేవుడు తీసేస్తాడు. ఎప్పుడైతే బలాన్ని బట్టి అతిశయిస్తామో ఆ బలాన్ని తగ్గించేస్తాడు. తర్వాత మనమే ఏమన్నా పరిగిలంటే మనం పరిగిలేనయ్యా, నొప్పులు ఉన్నాయా అంతా మళ్ళా. ఎందుకంటే బలం ఇంతకుముందు ఏమన్నావు, ఏమన్నా ఇంతకుముందు నాకు లెక్క అదే అన్నావు, ఇప్పుడు అనలేవు, నువ్వు ఆ మాట రాదు. ఎందుకంటే బలం తగ్గించేశాడు దేవుడు. ఎందుకంటే ఎందుకు తగ్గిస్తాడు? మనం అటు మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని తగ్గిస్తాడు. డబ్బు ఉంది అనుకోండి, నాకేం డబ్బు ఉంది, నేనేమైనా అన్నాడు అనుకో, అన్న తగ్గించేస్తాడు. ఎందుకంటే అతను ఇబ్బందులు పడిపోతాడు. అందుకని దేన్ని బట్టి కూడా మనం గర్వించడానికి వీల్లేదట. అయితే ఎలా గర్వించాలి అంటే, ఆ దేవాతి దేవుడిని తెలుసుకోవటమే మన గర్వం. ఆయన్ని పరిశీలనగా తెలుసుకుంటే చాలు. ఆయనే కృప చూపించేవాడని, ఆయనే దయ చూపించేవాడని, ఆయనే సమస్తం చేయవాడని ఎప్పుడు మనం గ్రహిస్తామో, గ్రహించి ఆయనకు భయపడి జీవిస్తామో అదే మనకు అతిశయం. అంతేగాని ఇంకా దేన్ని బట్టి అయినా మనం అతిశయించేవనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అంతే, రాజులనైనా ప్రభుత్వాలనైనా దేవుడు తీసిపడేస్తాడు. ఎందుకని? అతిశయపడ్డారు కాబట్టి. ఈరోజు మనం అలా అతిశయించడానికి వీల్లేదు. ఎప్పుడైతే అలా అతిశయిస్తామో ఖచ్చితంగా నెక్స్ట్ టైంలో డౌన్కి వచ్చేస్తాం. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఎవరు కూడా దేవుని ఎదుట అతిశయించడానికి లేదు. దేవుడే గొప్ప కానీ మనం ఎవరు గొప్ప కాదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే సమస్తం చేయగలిగిన వాడు. కాబట్టి అందుకని మనం ఏం చేయాలి? 2 కొరింథీ 10:17. 2 కొరింథీ 10:17. చూడండి, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. అంతే. ఎక్కడ అతిశయించాలి? ప్రభువునందే అతిశయించాల. మనం అతిశయించాలంటే అదే
ఏరేదే లేదు, ఇంక మనకి ఏ ఆప్షన్ లేదు. ఏదైనా ఉంది అనుకున్నామంటే పడిపోయిందే దెబ్బ. ఏం చేస్తాడు దేవుడు? తీసేస్తాడు. నెహమద్నెజరు రాజు ఏమన్నాడంటే ఒక మహానగరం కట్టించాడు. మహానగరం అంటే ఒక రాజధాని. ఇప్పుడు చంద్రబాబు అమరావతి కట్టిస్తుండు కదా, ఒక రాజధాని కట్టించాడు. ఎవరు? ఆ రాజు పెద్ద పట్టణం కట్టించాడు. కట్టిస్తే దాని అంతా చూసుకున్న తర్వాత ఆయన గర్వం వచ్చేసింది. ఎట్ట గర్వం వచ్చిందంటే, ఇదంతా నేను కదా కట్టించినాను, నా బలంతో, నా తెలివితో, నా ఇదితో కదా నేను కట్టించాను అని అనుకున్నాడంట మనసులో. ఎప్పుడు ఇలా అనుకున్నాడో దేవుడు పైనుంచి ప్రకటించాడు, నువ్వు అడవులకి వెళ్తావు అన్నాడు. అడవులకి వెళ్ళిపోయాడు. నువ్వు గడ్డి మేస్తావు అన్నాడు. ఇంకా అన్నం లేక రాజు గడ్డి మేసినాడు. నువ్వు వానకి తడుస్తావు, ఎండకి ఎండతావు, మంచుకు నానతావు అన్నాడు. వానకు తడిసినాడు, ఎండకి ఎన్నాడు, మనుషుకు నానినాడు. నీ గోళ్ళు పక్షి గోళ్ళు అయిపోతాయి అన్నాడు. ఇంత పొడుగు వచ్చేసి గోళ్ళు. ఎవరికి? రాజుకి. ఆ ఎండికలు సవరం చేసేవాళ్ళు లేరు, కింద కళ్ళు వచ్చేసినాయి, గడ్డాంబరి అయిపోయింది, పిచ్చోడు అయిపోయాడు. ఇంకా ఆ జంతువులాగా తిరుగుతున్నాడు. ఎవరు? రాజు. ఎందుకని? చూడండి ఏమన్నాడు ఆయన, ఏమన్నాడు చూడండి. ఈ మాట ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఆయన అన్న మాట. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా తొలగిపోవును, మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్యన నివాసం చేసు, పశువుల వలె గడ్డి మేసుదువు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి ఇలాగ జరుగునని చెప్పాను. ఆ గడిలోనే నెహమద్నెజరుకు అలాగా సంభవించును. చూడండి ఆయన ఏమనుకున్నాడు, ఈ మహా విశాలమైనటువంటి ఈ నగరాన్ని అంతా నేను కట్టించానన్నాడంట. అంతే, ఎవరు కూడా చెప్పలే పాపం. ఆయన మనసులో అనుకున్నాడంట. ఏంది? దేవుడు అప్పుడే చూసేసాడు. చూసి అటు తైపి నీ టైం పద అన్నాడు. అడిగి పద అన్నాడు. అంతే, తెల్లారే అడిగి ప్రయాణం అయిపోయాడు. తరిమేశాడు అతన్ని. ఎవరు? మనుషు. ఎందుకు? రాజు కదా, రాజు అధికారం ఉన్నాడు కదా. ఆయన రాజు అనుకుంటే దెబ్బలకు కొరవలేదని సాగుతుంది కదా. ఇంకా ఆయన ఎందుకు మళ్ళీ వెళ్ళలేదంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేశాడు. ఎందుకు తీశాడు? ఆయన నా ప్రభావగణను చూపించడానికి, నా బలాన్ని చూపించడానికి అన్నాడు. చూడు, అంతే అయిపోయింది. అది ఇంకా ఆయన దేవుడు తరిమేశాడు. ఇంక పోయాడు, అడవిలో గడ్డి మేస్తున్నాడు. 1 రోజు 2 రోజులు ఆకలి కొంటాము, 3 రోజులు కొంటాము, 4 రోజులు కొంటాము. తర్వాత సాగుతుంది. ఆకలి అయితే గుర్రం కూడా ఆరిగడ్డి తింటదంట. ఎందుకని? ఆకలికి. ఏం చేస్తాం? కాబట్టి ఎందుకని ఆకులు అమలుగా కోసుకొని తినటం ప్రారంభించాడు రాజు. అడవి ఆ గడ్డి తినటం ప్రారంభించినాడు. ఎందుకని? పరిస్థితి వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే గర్వపడ్డాడు అతను. అందుకని మన జీవితంలో దేన్ని బట్టి మనం గర్వపడకూడదు, ఎవరిని బట్టి మనం గర్వపడకూడదు, ఏటిని బట్టి మనం గర్వపడకూడదు. మన దేవుడైన యెహోవాని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. హల్లెలూయా. ఈ విషయము మనం అక్కడ ఆ రేకుల ఇంట్లో ఉన్నప్పుడు ప్రభువు నాకు పరిపూర్ణంగా గ్రహింపు చేసినప్పుడు నేను ఆ రోజు ఒక పాట పాడటం జరిగింది. ఎప్పటికైనా ఎన్నటికైనా మట్టినే ప్రభువా, నేను దుమ్మునే ప్రభువా. ఎప్పటికైనా ఎన్నటికైనా నేను మట్టినే ప్రభువా, నేను దుమ్మునే ప్రభువా.
నీవు నన్ను ఎంతెత్తుకు హెచ్చించినా నేను మట్టినే ప్రభువా, నేను దుమ్మునే ప్రభువా. ఈ యొక్క పాటని ఆ యొక్క దినం నేను పాడుకోవటం జరిగింది. ఎందుకంటే అప్పుడు మనకి ఎన్ని లేవు, లేకపోయినాను కానీ దేవుడు ఎప్పుడో ఒకప్పుడు మనకు సహాయం చేస్తాడు. చేసినా కూడా మనము మట్టివే. ఎవరు? మట్టివే. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా దేవుడు మనకి ఇంకా సహాయం చేశాడు అనుకున్నాం. అప్పుడు కూడా మట్టిమే, దుమ్మి, మనలో ఏమీ లేదు. సహాయము చేసిన దేవునిలో తప్ప మనలో ఏమీ లేదు. సహాయం చేస్తున్న ఆయనే సర్వాధికారి, సర్వోన్నతుడు, గొప్పవాడు, గనుడు. అయితే ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటే అతిశయపడం, దేన్ని బట్టి మనం గర్వపడం లేదు. అది మనకు తెలియకపోతే మనకున్న అధికారాన్ని బట్టో, మనకున్న తెలివిని బట్టో, మనకున్న బలాన్ని బట్టో, లేకపోతే మనకున్న మనుషుల్ని బట్టో, లేకపోతే మనకున్న ధనాన్ని బట్టో, దేన్నో దాన్ని బట్టి మనకు అతిశయం వస్తుంది. అతిశయం రాదని చెప్పలే, దేవుని వాక్యం చెప్తుంది వస్తుందని. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అయినా కూడా నువ్వు మట్టివే. బండి బంగారం ఉంది, చచ్చిపోతే ఆడ పెడతారు, ఆడ పెడతారు. ఒక నూలు పోగు ఉతుకుతారా? లేదు. ఇంకేముంది ఆడు చెప్పు? నీతో కూడా వచ్చే పని అది, నువ్వు అతిశయపడాలా? ఏం రాదు. 100 ఎకరాలు పొలం ఉంది, ఏం చేస్తావు? చచ్చిపోతే వస్తుందా? రాదు. నీకు పెద్ద అధికారం ఉంది, నువ్వు రిటైర్మెంట్ అయిపోయావు, నువ్వు కూడా ఒక సామాన్య వ్యక్తివే. నువ్వు సామాన్య వ్యక్తి లేకపోయి చేసుకోవాల్సిందే, నీకు అసలు ఏం చేయడు. వార్తల్లో ఒక మంత్రి చెబుతున్నాడు, నేను గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టి 9 నెలలు అవుతుంది, నాకు ఇంతవరకు సమాధానం చెప్పలేదు గవర్నమెంట్ అని. ఎవరైనా? ఇంతకుముందు మంత్రి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఓడిపోయినవాడు కాబట్టి ఆయన మామూలు సామాన్యమైన వ్యక్తే. కానీ అధికారం ఉంది కదా ఇంతకుముందు, అది శాశ్వతం కాదు. ఏది? అధికారం శాశ్వతం కాదు. అందుకని ఏది కూడా దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి లేదు. అలా అతిశయించామంటే నెక్స్ట్ టైంలో అంతే తీసేస్తాడు దేవుడు. రాజు అతిశయించినందువలన అడవికి వెళ్ళిపోయాడు, గడ్డి మేసాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. అందుకని మనం మన జీవితంలో ఇది మనలోకి రాకుండా చూసుకోవాలి. ఏంటది? గర్వం. చెప్పండి. గర్వం అనేది మన లోపల చూసుకోవాలి. కొంతమందికి బాగా అందంగా ఉన్నారనుకోండి, అది కూడా అతిశయమే. నాలాంటి వాళ్ళు ఎవరు లేరు, నాలాగా ఎవరు లేరు అని అతిశయపడతారు. అది కూడా ఉండకూడదు. దేవుడు అనుకుంటే ఒక క్షణంలో తీసారి పడేస్తాడు. అది కూడా గొప్ప విషయం. దేవుడిచ్చాడు, దేవుని స్తోత్రం. ఏదైనా మనకు దేవుడిచ్చాడు, దేవుని స్తోత్రం, అంతే. అంతకుమించి ఏం లేదు. మనది ఏం లేదు. ఒక మాట చెప్పాలంటే మనము నిమిత్త మాత్రులమే. ఎవరు? మీరు కానీ, నేను కానీ, భూమి మీద ఉన్న వారు అందరైనా సరే, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఇంకే మంత్రి అయినా సరే, నిమిత్త మాత్రులే. దేవుడు ఒక క్షణం కాదంటే అయిపోయింది అడిగి. అయితే అది మనం గుర్తించిన రోజున మనం అతిశయపడాం. అది మనం గుర్తించకపోతే చాలా గర్వపడిపోతాం. ఎందుకు? నాకంటే తెలియగలవాడు లేడు, నాకంటే బలం గలవాడు లేడు, నాకంటే డబ్బు ఉన్నవాడు లేడు, నాకంటే బలం ఉన్నవాడు లేడు, నాకు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, అసలు నా సంగతి అది, నా సంగతి ఇది అనేమేమో చెప్తారు కదా. నాకంటే అందం ఉన్నవాళ్ళు లేరు, నాకంటే బాగా పాడేవాళ్ళు లేరు, నాకంటే చేసేవాళ్ళు లేరు అనుకుంటాం. కానీ ఎప్పుడూ చేయకూడదు. ఒకసారి ప్రభు నాతో ఒక మాట అన్నాడు. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు 2-3 నాకు ఎదురొచ్చినా కొట్టేస్తాను నేను. అంటే మీరు ఈ మాట మీకు అర్థమైందని చెప్తున్నా, అతిశయం కోసం కాదు. ఆ రోజు పరిస్థితి. ఎందుకంటే ఎందుకు కొట్టేస్తానంటే మా ఊర్లో రైటింగ్ ఎక్కువ, కొట్లాట ఎక్కువ. అట్లా కొట్టకపోతే ఆడ బతకలేం. అడా ఆ ఊర్లో పారిపోయేవాడిని కొడతాడు, తిరుక్కునేవాడిని కొట్టడు. పారిపోతున్నవాడిని తని కొడతాడు, తిరుక్కున్నాడు అంటే వాడి ముందు జొలిగిపోరు. అది ఆ ఊరి పరిస్థితి అప్పుడు.
అంత గలాట్లు ఉన్నాయి. పోలీసు వాళ్ళు వస్తే ముగ్గురిని కాల్చారు. ఇవన్నీ వాతావరణం చూసి నాకు నేను ధైర్యం తెచ్చుకున్నా. మా నాయన్ని పోతుంటే కొట్టినారు, ఆయన పారిపోతుంటే. గొడవలు వద్దని చెప్పేసి మా చిన్న చెల్లెలు పుట్టినప్పుడు ఊళ్ళో నుంచి వెళ్ళిపోతుండే ఆయన, వద్దు కొన్ని నెలలు మనం బయట ఉందామని. ఆయన్ని గమనించి లారీలో నుంచి దించి కొట్టారు. అప్పుడు నాకు 10 వయసు. చాలా బాధ వేసింది. కాళ్ళు చేతులు అన్ని ఎరగొట్టేసినారు. ఆడ తీసుకొచ్చి పండేస్తున్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఈ ఊళ్ళో బతకాలంటే కొట్టాల్సిందే కానీ పారిపోయిన వాడిని వదిలిపెట్టరు. ఇప్పుడు ఎదురుగా వచ్చి కొట్టుకున్నామంటే అది ఏరే విషయం. ఇప్పుడు పారిపోతకుండా కొడితే అప్పటికేమని అర్థమా? అంటే పారిపోయినవాడు మనల్ని ఏం చేయలేడు కాబట్టి వాడిని కొట్టాలనేది. అందుకని నాకు నేనే ధైర్యం తెచ్చుకొని ఇక తిరుక్కోవడం ప్రారంభించాను. ఎవరు నన్ను ఎదురిచ్చినా తిరుక్కోవటమే, వెళ్ళేదే లేదు. వాడు ఎంత కొమ్మలు తిరిగినోడైనా సరే ఆ కోణంలో చాలామందిని కొట్టడం కూడా జరిగింది. ఇంకా అందుకని ఎట్లా కొట్టాలో, మనిషిని ఎట్ట పడిపోతారో అన్నీ కూడా నేను నేర్చుకున్నాను. కాలేజీలో కూడా నా జోలికి వచ్చేవాడు కదా పిల్లలు, నన్ను కొట్టేసి పడేసేవాడిని. అరే వాడు మాట్లాడి కొడతాడు అని భయం ఉండేది. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, ప్రభు నమ్ముతాడు, నీకంటే బలవంతుడు వస్తే కొడతావా అన్నాడు. నువ్వు కొట్టకూడదు. ఇక నా దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు కొట్టకూడదు. నీకంటే బలవంతుడు వస్తాడు, వాడు నువ్వు కొడతావా అన్నాడు ఆయన. అప్పుడు నేను కొట్టలేను ప్రభు, కొట్టబాకుంటాను. అప్పటి నుంచి ఎవరు ఏమంటున్నా గమ్ముకున్నాడిని. అంటే మన చేత కాదన్నట్టుగానే గమ్ముగైపోయినా నేను. ఎందుకని? దేవుడు అన్నాడు, నువ్వు బలవంత నచ్చేయి పడబాకు, నీకంటే బలవంతుడు కూడా ఉన్నాడు ఈ భూమి మీద అన్నాడు. వాడు వస్తే కొడతావా? కొట్టలేక ఇద్దరు ముగ్గురు వచ్చారు, కొట్టే 10 మంది వస్తారు, కొట్టగలమా? కొట్టలేదు. అందుకని అప్పటి నుంచి కొట్టి అలవాటుని మానేసుకున్నాను. అందుకని ఇది మంచిది కాదు. ఏదో మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మనకు అది వచ్చింది, కానీ ఇది మంచిది కాదు అని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలుసుకొని నేను మానేశాను. అప్పటి నుంచి ఆడపిల్లకాయలు కూడా నేర్పించమలేరు కాలేజీలో. ఎందుకని? దాన్ని ఏడిపిస్తారు వాళ్ళు, ఏమన్నాడు ఆయన అని. ఎందుకని? ఏమంటారు ఎవరిని? గమ్ముగా పోతాను, సరే అనుకోపోండిరా అని పోతా ఉన్నాం మనం. ఎందుకంటే దేవున్నాం, అందుకని సులభన అయిపోయింది అది. కానీ మనమేం అనకపోయినా మన దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. నిన్ను ముట్టిన వాడిని నా కనుపాప ముట్టినట్టే వాడు, నేను ఊరుకోనని చెప్పాడు. మనమేం అనబల్లా, ఆయన చూసుకుంటాడు. ఎవరు? అందుకని తిడ్డుండగా చేయందుకు కాల్చిపోవటమా? అర్థమైందా మీకు? ఇప్పుడు కలిపెట్టేటప్పుడు తెడ్డున్నప్పుడు చెయ్యేందుకు పెట్టాలి మనము? నేను చూసుకుంటాను ఆయన పెద్ద అని చెప్తుంటే వద్దు నువ్వు పక్కకుండా పోయా నేను పోతానని ఎంత పోతాం మనం? పోతే అది మన మూర్ఖత్వం కదా. కాబట్టి మనము అలా చేయకూడదు. ఆయనకు అప్పగించాలి. ఎవరికి? ఎస్ఐకి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. అంతేగాని నీకు తెలివి ఉందనో బలం ఉందనో ఇంకోటి ఉందనో నువ్వు అతిశయించకూడదు. అతిశయించినావంటే దేవుడు తీసేస్తాడు. అటని భయపడి పారిపోమని కాదు, మాట్లాడాలా, మాటల వరకే. కానీ కొట్టులాగా బాగకూడదు. అంతే. ఆ విషయం వచ్చినప్పుడు మాట్లాడాలా, గట్టిగా చెప్పాలి. అంతేగాని నేను కొడతా అని పోకూడదు. ఎందుకంటే కొట్టేది దైవికమైన విషయమో కాదు. కాకపోతే మాట్లాడాలా, విషయం మీద వచ్చినప్పుడు గట్టిగా మనం నోటితో మాట్లాడాలా, చెప్పాలా. అయితే దేన్ని బట్టి మనం అతిశయించకూడదు, చేయకూడదు. దేన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించామా నెక్స్ట్ మినిట్ అంతే దేవుడు ఏం చేస్తాడు? డౌన్ వచ్చేస్తుంది. మనం ఆ స్థానం కోల్పోతాం, అంతే. ఆ స్థాయి కోల్పోతాం, ఆ స్థితి కోల్పోతాం, ఆ పరిస్థితిని కోల్పోతాం. అందుకని రాజు 7 సంవత్సరాలు గడ్డి మేసిన తర్వాత ఆయనకి బుద్ధి వచ్చిందంట. చూడండి, ఇప్పుడు చదవండి, ముగిచేస్తాం. దానియేలు గ్రంథము
4వ అధ్యాయం. నిమిషం ఉండండి, నేను చదువుతాను. చదువు. నా గడిలోనే అలా సెలవించును. తర్వాత 34 వస్తుంది. 34. ఉమ్, 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 ఉమ్. సరే, చదువు ఇంకా. ఉమ్, 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 ఆ, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. తర్వాత ఇంకా చదువు. ఉమ్, 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 ఉమ్. చూడండి, ఆయనకి ఆ కాలం అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చిందంట. అయ్యా, సర్వోన్నతుడా, చిరంజీవి, మహోన్నతుడివి నువ్వు, నేను తెలియక ఏదో అనుకున్నాను, అన్నాను. నా జీవితంలో ఇక నేను ఎప్పుడు అలాగ ప్రవర్తించను. నువ్వే గనుడివి, నువ్వే గొప్పవాడివి, నువ్వే సమస్తమును జరిగించేవాడివి. మనుషులు ఏమీ లేదు, మనుషులు ఊరికే అనుకోవాల్సిందే కానీ ఏ మనిషి కాడి ఏమి లేదు, అంతా ఉట్టిదే, నువ్వే గొప్పవాడివి అని చెప్పి ఆయన్ని పొగట్టడం ప్రారంభించాడు. ఎవరిని? దేవాది దేవుని స్తుతించడం, గణపరచడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలా చేశాడో దేవుడు మళ్ళా జాలిపడి మళ్ళీ ఆయనకి కనికరం చూపించాడు. అన్ని రోజులు మరిచిపోయిన జనము అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు రాజుని. రే, మన రాజు మంచి రాజు కదా, ఆయన పోయి ఎన్ని రోజులు అయింది, ఆయన ఎత్తుకోవటం లేదే, ఎక్కడున్నాడు పండి అని పోయి అడుగు పోయి ఆయన తీసుకొని వచ్చి ఆయన సవరం చేయించి, స్నానం చేయించి, రాజుగుడ్లేసి, కిరీటం పెట్టి సింహాసనం కోసపెట్టాడు. ఎవరిని? ఎందువల్ల? బుద్ధి తెచ్చుకొని దేవుని స్తుతించాడు. కొంతమంది తప్పులు చేసినా బుద్ధి తెచ్చుకుంటారు, వాళ్ళు మంచివాళ్ళు. కొంతమంది తప్పులు చేసినా బుద్ధి మాత్రం తెచ్చుకోరు, చేస్తానే ఉంటారు. అదేవిధంగా పూర్తిగా పతనం అయిపోయిందాక అలాగే పోతారు. ఎందుకంటే వాళ్ళు ఇక జీవితంలో ఎప్పుడూ ఎక్కి రాలేరు. కానీ తప్పు చేసినా కొంతమంది బుద్ధి తెచ్చుకుంటారు. బుద్ధి తెచ్చుకున్నవాడు మంచివాడు, మళ్ళా ఎక్కువ ఆశీర్వదించబడతాడు, ఎక్కువ ఘనత వస్తుంది. ఎందుకంటే దిద్దుకున్నాడు కాబట్టి అతను. కాబట్టి ఈరోజు చాలామందికి అది లేదు, బుద్ధి తెచ్చుకోవటం లేదు. ఎన్ని దెబ్బలు తగిలినా, ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా బుద్ధే రావటం లేదు. అందుకని దెబ్బ మీద దెబ్బ తగులుతానే ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే బుద్ధితో నడుచుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనలో ఏమి లేదు, మనలో ఏమి లేదు. ఉందా మీలో? నాలో అయితే ఏమి లేదు. మీలో ఏమైనా ఉందా? చెప్పండి. ఉంటే చెప్పండిలే, పోనీ, నేనేమనుకోను. ఉందా? ఎవరిలో ఏం లేదు. వాళ్ళు చెప్పుకోవచ్చు ఒప్పుకోలేక అట్టా ఇట్టా అని, కానీ బైబిల్ ఏం చెబుతుంది అంటే అంత ఎవరు లేదు, అంత ఉంటుంది అని చెప్తుంది. వాళ్ళు కొంతమంది అందరిని ఇప్పుడు మనం ఒప్పుకున్నట్టు వాళ్ళు ఒప్పుకుంటారండి. ఒక కోటీశ్వర కాడికి పోయి నువ్వు ఏం లేదు ఉట్టి మనిషివి అన్నావు అనుకో, వాడు ఏమంటాడా? ఏమిరా, ఎట్ట కనిపిస్తాను నీకు, ఏం సంగతి అంటాడు. ఇంతెందుకు, మన ముఖ్యమంత్రి కాడికి పోయి ఏం లేదు ఉట్టిదే అన్నావు అనుకో, ఈ నువ్వు లోపల జైలు ముందు అంటాడు. అన్నామండి. ఎందుకని? నాకింత అధికారం ఉండి నేను మంత్రిని అయితే నన్ను అంటాడు. ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు కాబట్టి. కానీ మనకు బైబిల్ చెప్తుంది కదా, మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఒట్టి వాళ్ళమే, మనలో ఏమి లేదు. నీటి బొడుగ లాంటి జీవితం ఇది మన జీవితం. ఇంతలో కనపడే అంతలో మాయమైపోయేటువంటి జీవితం ఇది, అందులో ఏమి లేదు. అందుకని దేన్ని బట్టి కూడా మనం అతిశయించటానికి లేదు. ప్రభువుని బట్టి మాత్రమే మనము అతిశయించాలంత, అంతే, ఇంకేం లేదు. ఎప్పుడు అలా అతిశయిస్తామో అప్పుడు దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడట.
నా బిడ్డలు నన్ను తెలుసుకున్నారు, నన్ను బాగా అర్థం చేసుకుంటున్నారు, నాతో నడుచుకుంటున్నారని ఆయన ఆనందపడతారు. అంతేగాని భూ సంబంధమైన వాటిని చూసి కానీ మనం అతిశయపడ్డామంటే దేవుడు తీసేస్తాడు. అవి ఉండవు మనకు. అందుకని దేన్ని బట్టి మనం అతిశయపడకూడదు. అందుకని నేను భూమి మీద ఉన్న వాటిని ఎక్కువగా దేన్ని ఎక్కువ ప్రేమించను దేవుడి కంటే. దేన్ని ఎక్కువ ప్రేమించను, ఏటిని కూడా ఎక్కువ ప్రేమించను. ఫస్ట్ దేవుడు, తర్వాత ఏదైనా. ఎందుకంటే ఆయన లేకుంటే ఏమొస్తాయి మనకి? ఈ భూమి మీద ఏమొస్తాయి మన చేతిలోకి? మన దగ్గరికి ఎవరు వస్తారు? మన ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? అసలు మనం అనుకునే నాదుడు ఎవరు? మనల్ని పట్టించుకునేవాడు ఎవడు? ఆయన లేకపోతే, ఎవరు లేకపోతే, పెద్ద ఆయన లేకపోతే మనల్ని పట్టించుకునేది ఎవరు? మన మొహం చూసి ఎవరు పట్టించుకోరు. నీ కాడ రూపాయలు లేదు, నీ బంధువులు నుంచి పెడతారా? రానే రా. ఎందుకని? నువ్వు నా మొహం చూసి చేస్తారంటావు కదా, చాలాసార్లు అంటావు. మనం ఏమంటాం? నా మొహం చూసి చేస్తారని. నీ మొహం కాడ నీ కాడ ఉంటే నీ మొహం చూస్తారు, లేకపోతే నీ మొహం చూసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ మొహాన్ని చూసి, ఈ శరీరాన్ని బట్టి ఎవరేం చేయరు. మన వెనకున్న దేవుణ్ణి చూసి చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కలిగి ఉన్న దేవుని చూసి ఏదైనా చేస్తారు, అంతవరకే. అది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు దేవుడు సర్వం మనకిస్తాడు. అది గ్రహించకుండా మనం అతిశయపడ్డామంటే మాత్రం చాలా నష్టపోతాం. అందుకని నా జీవితంలో నేను ఎప్పటికీ దేవుని కోరుకున్నది అదే. ఎప్పటికైనా ఎన్నటికైనా నేను మట్టినే ప్రభువా, నేను దుమ్మునే ప్రభువా. నీవు నన్ను ఎంత బలముగా నీ మహిమ కొరకు వాడుకొనినా, నేను మట్టినే ప్రభువా, నేను దుమ్మునే ప్రభువా. నేను మట్టినే ప్రభువా, నేను దుమ్మునే ప్రభువా. నీ సంగ క్షేమముకై నాకు ఎన్ని వరములిచ్చినా, నేను మట్టినే ప్రభువా, నేను దుమ్మునే ప్రభువా. ఏమున్నా ఏమొచ్చినా మన జీవితం ఏంది? మట్టే. ఏంది? మట్టి, దుమ్ము, మట్టి, అంతే. అంతకుమించి ఏం లేదు. పోయి బరియల్లో పెట్టేస్తే 6 నెలలకి ఏముండదు. అందుకని నెల్లూరులో ఏం చేస్తానంటే తవ్విన సమాధిని తీసాడు పక్కనేసేసి మళ్ళీ పెట్టేస్తారు స్థలం లేక. ఎందుకని? ఏముందాడా? ఏమి లేదు. 5-6 సంవత్సరాలు అయిపోయింది. ఆ సమాధి మళ్ళీ తీసి ఇంకోరిని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ కుటుంబస్తుల్ని పెట్టేస్తారు దాంట్లో. మట్టి అయిపోయింది మొత్తం. ఆడ ఏముందాడా? ఏం కనపట్లే. మన జీవితం అంతే, మట్టే. అప్పుడు అందుకని దేన్ని బట్టి మనం అతిశయించకూడదు. ఒకటి అతిశయించదగిన విషయం, మన దేవుణ్ణి మనము తెలుసుకొని ఆరాధించుకోవటంలో, ఆ గొప్ప దేవుణ్ణి మనం గ్రహించుకోవటంలోనే గొప్ప అతిశయం ఉంది. అది మనం అతిశయించవచ్చు. ఇంకేది మనకు అతిశయ కారణమో కాదు. కాబట్టి మనం ఆ దిశగా నడుచుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి వద్దులు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. ఈ భూమి మీద ఏది మాకు అతిశయం కాదయ్యా. నిజముగా మేము ఒప్పుకుంటున్నాం, నిజముగా మేము గ్రహిస్తున్నాం. ఇది దుమ్ము, ఇది మట్టి. నువ్వు మాత్రమే గొప్పవాడివి, నువ్వు మాత్రమే గనుడివి, నువ్వు మాత్రమే సర్వం ఎరిగిన వాడివి, సమస్తము చేయగలిగిన వాడివి. తండ్రి, నీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటూ, అందరినీ నీకు చేతులు సమర్పించుకుంటూ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.